నమస్తే అండి. నేను అపరాజిత 19. మీకు హంపీలోని కోదండరామాలయాన్ని చూపిస్తానండి. ఇది తుంగభద్ర నదీ తీరంలో ఉంటుంది. ఏ రామాలయంలో అన్నా రాముల వారికి హనుమంతుడు బంటుగా ఉంటారండి. ఇక్కడ మాత్రం సుగ్రీవుడు ఉంటారు. ఈ దేవాలయంలో శ్రీరామచంద్రమూర్తికి అంకితం చేయబడిన ఆలయము. ఒక సహజ నల్లరాతి మీద ఎంతో సుందరమైన కోదండరాముడితో పాటు లక్ష్మణుడు, సీత, సుగ్రీవులు శిల్పాలు చెక్కబడి ఉంటాయి. చాలా అందంగా ఉంటాయి. హంపిలో ఈ ఆలయం ఇంకా పూజలు జరపబడుచున్నది. హంపిలో 90% దేవాలయాలకు పూజలు జరగవు. ఎందువలన అంటే హిందూ సాంప్రదాయం ప్రకారము కొంచెం డ్యామేజ్ అయితే పూజ చేయబడవు. ఈ ఆలయంలోనికి వెళ్ళే దారి కొంచెం కష్టతరంగా ఉంటుంది. రాతి గుహల మధ్య నుంచి నడక దారిలో వెళ్ళాలి. తుంగభద్ర నదీ తీరం నుంచి ఆ గుహల మధ్యలోంచి వెళ్తా ఉంటే చాలా బావుంటుంది. తప్పకుండా వెళ్ళిరండి. మీరు కనుక హంపి వెళితే తప్పకుండా దర్శించండి. ఫోటోసు, వీడియోసు తీయకూడదండి. కానీ కొంచెం కష్టపడి ఏదో తీసామండి. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. జై శ్రీరామ్.